సార్ నాకు ఒక సిమ్ కార్డ్ కావాలి. నా ఫోన్ లో ఉన్న సిమ్ సరిగ్గా పనిచేస్తలేదండి, నెట్ వస్తలేదు. ఆ బ్రాండ్ ఇవ్వండి, అదైతే మా ఊర్లో నెట్ బాగుతుందంట. ఇవ్వండి ఇవ్వండి. అర్థమైంది సార్. ఆధార్ కార్డ్. సార్ ఇదిగోండి. ఓకే సార్, మీరు ఏమైనా ఇంట్లో కాల్ సెంటర్ ని రన్ చేస్తున్నారా ఏంటండి? మీ పేరు మీద 7, 8, 9, 10 10 సిమ్లు ఉన్నాయా? 10 నంబర్లా? నాకున్నది ఒకే నంబర్ అండి. నా పేరు మీద ఒకే సిమ్ ఉంది. 10 సిమ్లు ఉండబెట్టి అయితే మీ ఆధార్ ఎవరికో దొరుకుంటుంది. వాళ్ళు ఇల్లీగల్ గా ఇన్ని సిమ్స్ తీసుకున్నారు మీ పేరు మీద. అర్థమైందా అండి? అదేంటి, నా ఆధార్ కార్డు ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది కదా, మిస్యూజ్ ఎలా చేస్తారు? ఈ ఆధార్ కార్డుని ఎక్కడో ఇచ్చి ఉంటారు జిరాక్స్ కోసం. ఇచ్చాను. వాడు ఒక కాపీని పక్కన పెట్టి ఉంటాడు, అది ఎవరికో దొరుకుంటది. సో ఇల్లీగల్ గా 10 సిమ్లు తీసుకుని ఉంటారు. అయ్య బాబోయ్, వాళ్ళు ఏమన్నా మిస్యూజ్ చేస్తే నా ఆధార్ కార్డుతో ఎలాంటి బాబు ఇప్పుడు? ఏం కంగారు పడకండి, ప్రభుత్వం ఇలాంటి కేసులు ఎన్నో నమోదవుతున్నాయని చెప్పి ఒక వెబ్సైట్ ని తీసుకొచ్చింది. దాని పేరు టాఫ్ కాప్ సంచార్ సాతి. సో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఆల్రెడీ మీకు నంబర్ ఉంది కదా, ఆ నంబర్ ని ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. అంతే, మీ పేరు మీద ఎన్నైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీకు ఒక నంబరే ఉంది. సో మిగతావన్నీ సెలెక్ట్ చేసి నాట్ మై నంబర్ అని చెప్పి క్లిక్ చేయండి. అంతే, రిపోర్ట్ కొట్టండి. వెంటనే అవన్నీ పోతాయి అన్నమాట. అర్థమైందా అండి? సరే, ఇప్పుడే చేస్తాను. ఏంటి టాఫ్ కాపా? 10 నంబర్లు చూపిస్తుంది. సర్లే, రిపోర్ట్ కొట్టాను. థ్యాంక్ యూ అండి. సార్ ఆధార్ కార్డ్ సార్. ఇదండి సిచ్యువేషన్. ఇలా మర్చిపోయి వెళ్ళిపోతే జరగదా స్కాము? సో ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss wala. Be the boss.